తెలంగాణ సిపి గేట్ ఆర్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈరోజు మనకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్తో పాటు క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ దాంతోపాటు మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత ర్యాంక్ రావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డిఫరెంట్ కట్ ఆఫ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. అండ్ మీకు సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనే క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సిపి గేట్ 2026 సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా మనకు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూతో పాటు ఎంఈడి, ఎంపెడ్, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన రిజల్ట్ అయితే ఈ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. మీకు సంబంధించిన రిజల్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు న్యూ ఆప్షన్ బ్లింక్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇవి వచ్చేసి మనకు సంబంధించిన సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. హాల్ టికెట్లో ఉన్న విధంగా మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మిస్ చేసుకున్నా లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ చేసుకున్నా కూడా వాటిని రికవర్ చేసుకోవడానికి మీరు ఇక్కడ కాంటాక్ట్ హస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది, మెయిల్ ఐడి అనేది ఉంటుంది. దాని ద్వారా మీరు డీటెయిల్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు మిస్ చేసుకున్నట్టయితే హాల్ టికెట్ మిస్ చేసుకున్నా, అప్లికేషన్ మిస్ చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు తెలంగాణ సిపి గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ర్యాంక్ కార్డ్ అంటూ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం మీ యొక్క ప్రొఫైల్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఆ థింగ్స్ అయితే ఉంటాయి. ఆ థింగ్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది, ఎంట్రన్స్ టెస్ట్లో మనం క్వాలిఫై అయ్యామా లేదా, మీకు స్టేట్ వైజ్గా మీ ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్న సబ్జెక్ట్ ప్రకారం వచ్చేసి అప్టైన్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మీరు రిజల్ట్ వచ్చేసి క్వాలిఫైడా కాదా అని అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అనే టాపిక్ ఎవరికి గుర్తుందంటే ఎవరైతే ఓసీ, బీసీ, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో మీరు కనుక తెలంగాణ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో మనకు 25% ఈక్వల్ కానీ ఎబో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి మీకు ఎంట్రన్స్ టెస్ట్లో 25 ఎబో కానీ 25కి ఈక్వల్ కానీ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ అంటే కన్సిడర్ చేస్తారు. ఆ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ర్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఉండవు. జస్ట్ ఎగ్జామ్ రాసినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. మినిమం మార్క్స్ ఉండవు కాబట్టి సో మీకు ర్యాంక్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న ర్యాంక్ వచ్చేసి స్టేట్ లెవెల్ ర్యాంక్ అనమాట. కేటగిరీ బేస్డ్ కాదు, జెండర్ బేస్డ్ కాదు. స్టేట్లో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో రాసిన వారి మార్క్స్ను బట్టి ఇక్కడ మనకు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మేము ప్రీవియస్లో కూడా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణ సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్స్ కోసం, కౌన్సిలింగ్ కోసం రెడీ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్టుగా మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ అయితే కావాల్సి ఉంటుంది. టీసీ అనేది ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన, డిగ్రీ తర్వాత అదర్ కోర్సెస్ చేసినా, ప్రజెంట్ పీజీ చేస్తున్నా లేదా ప్రజెంట్ మీరు బీఈడీ చేసి ఎంఈడీ, ఎంపెడ్ చేస్తున్నా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నా కూడా చేయడానికి రెడీ అవుతున్నా కూడా టీసీ మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ స్కూల్ నుంచి, ఆ కాలేజెస్ నుంచి మీరు టీసీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ కోసం టీసీ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది ఫస్ట్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ. టీసీ అనేది నాట్ మ్యాండేటరీ. టీసీ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ మీరు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం అప్లికేషన్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే అప్ టు డిగ్రీ వరకు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించిన 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ మెమో కావాలి. తర్వాత ఇంటర్మీడియట్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. డిగ్రీకి సంబంధించిన డిగ్రీ సిఎంఎం దట్ ఈస్ కన్సల్టెంట్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డిగ్రీకి సంబంధించిన కన్సల్టెంట్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆల్ షార్ట్ మెమోస్ లేనట్లయితే 1st to 5th సెమిస్టర్ వరకు షార్ట్ మెమోస్ అనేది మీ కాలేజ్లో ఉంటాయి. రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో 6th సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు దానిపైన మీ కాలేజ్ సార్ ప్రిన్సిపాల్ తోటి సిగ్నేచర్ అనేది స్టాంప్ అనేది చేయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మెమోస్ అనేది యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బట్ మీరు డౌన్లోడ్ మెమోస్ మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రతి మెమో పైన మీ కాలేజ్ అథారిటీస్ సైన్ అండ్ స్టాంప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు రెడీ చేసుకోవాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టెంట్ మెమో ఉన్నట్టయితే షార్ట్ మెమోస్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ మెమో, కన్సల్టెంట్ మెమో లేదనుకుంటే ఆల్ షార్ట్ మెమోస్ ఉంటే నడుస్తుంది. మీ దగ్గర షార్ట్ మెమోస్ లేవు అనుకుంటే సో మనకు 1st సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు పాస్ అయినట్టుగా రిజల్ట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ప్రింట్ పైన మీరు ప్రిన్సిపల్ సార్ సైన్ అండ్ స్టాంప్ చేయించుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే అప్ టు 5 సెమిస్టర్స్ వరకు షార్ట్ మెమోస్ అనేది కాలేజ్లో ఉంటాయి, ప్రతి కాలేజ్లో ఉంటాయి. కాలేజ్ నుంచి కలెక్ట్ చేసుకోండి. 6th సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్ మాత్రం ఏదైతే ఉంటుందో దానిపైన మీరు కాలేజ్ సార్ సైన్ పెట్టించుకుంటే
కాలేజ్ ప్రిన్సిపల్ సార్ స్టాంప్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మీకు దగ్గర మెమోస్ ఉన్నాయంటే నో ప్రాబ్లం, మెమోస్ లేని వాళ్ళు మాత్రం అది చేయాల్సి ఉంటుంది. సార్ నేను బీఈడీ కంప్లీట్ చేశాను, ఎంఈడీ ఎంపీఎడ్కి అప్లై చేశాను, లేదా బీపీఎడ్ కంప్లీట్ చేశాను, ఎంపీఎడ్కి అప్లై చేశాను, బీఎల్ఐసీ కంప్లీట్ చేశాను, ఎంఎల్ఐసీకి అప్లై చేశాను అని చెప్పి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా సేమ్ సిచ్యువేషన్. మీ దగ్గర బీఎల్ఐసీ లాంగ్ మెమో కానీ, బీఎడ్ లాంగ్ మెమో కానీ, లేకపోతే బీపీఎడ్ లాంగ్ మెమో కానీ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. అది లేనట్టయితే మీకు సంబంధించిన బీఎల్ఐసీ షార్ట్ మెమోస్, లేదా మీకు సంబంధించిన బీఈడీ షార్ట్ మెమోస్, లేదా మీకు సంబంధించిన బీపీఎడ్ షార్ట్ మెమోస్ అనేది ఉన్నట్లయితే వాటిని కలెక్ట్ చేసుకోవాలి. 4th సెమిస్టర్ రిజల్ట్ రీసెంట్గా వచ్చినట్లయితే దానిపైన ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ అనేది చేయించుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్. అండ్ దాంతోపాటు మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అయినట్టయితే మీ లొకాలిటీని ప్రూఫ్ చేసుకోవడం కోసం బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసి ఏంటంటే మీకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, మీరు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ స్టూడెంట్స్ అయినట్టయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కావాలి. ఒకవేళ మీరు ఎంపీడీ, ఎంఈడీ, ఎంపీఎడ్, బీఎల్ఐసీ లాంటి ఎంఎల్ఐసీ కోర్సెస్కి అప్లై చేస్తే అప్ టు బీఈడీ, బీపీఎడ్, బీఎల్ఐసీ కోసం ఆ డాక్యుమెంట్స్ వరకు అయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎడ్యుకేషన్లో కనుక మీరు ఓపెన్లో ఏదైనా చేసినట్టయితే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ ఆర్ ఓపెన్ బీఎడ్ ఆర్ ఓపెన్లో బీఎల్ఐసీ లాంటి కోర్సెస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఐదర్ కోర్సెస్కి వెళ్తున్నట్టయితే వాటికి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే, బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేని స్టూడెంట్స్ మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే మీకు సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోండి. అది 2026 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఎస్సీకి సంబంధించిన దాంట్లో మనకు కొత్తగా క్యాస్ట్లు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని డివైడ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఓల్డ్ క్యాస్ట్ ఉన్నట్టయితే దాంట్లో ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి. మనకు 2024 నుంచి అయితే ఎస్సీకి క్యాస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. 24 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు ఎస్సీ వాళ్ళకు. బీసీ కానీ, ఎస్టీ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ దగ్గర ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. మనకు 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇఫ్ మీకు అప్లికేబుల్ ఉంటేనే, అది కూడా తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీరు ఇన్కమ్కి అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ తీసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ, నాన్ లోకల్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. అండ్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీకు ఒకవేళ స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ ఎలిజిబిలిటీ లేనట్టయితే మీకు కూడా నాట్ మ్యాండేటరీ. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ చెప్తారు. మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే ఫస్ట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. అండ్ ఒకవేళ స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు మీరు కనుక ఓపెన్లో చదివినట్లయితే ఓపెన్ ఇంటర్, ఓపెన్ ఎస్ఎస్సీ, ఓపెన్ డిగ్రీ అదర్ కోర్సెస్ అనేది మీరు ఓపెన్లో చేస్తే దానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇవి మనకు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే. ఇప్పుడు మనం ర్యాంక్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి మీకు యూనివర్సిటీ కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, లేదా సబ్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటే మేము లాస్ట్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ కట్ ఆఫ్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా సిపి గేట్ కట్ ఆఫ్ అని సెట్ చేసినట్టయితే మీకు వాటికి సంబంధించి ర్యాంక్ బేస్డ్ కట్ ఆఫ్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని ఏ విధంగా సెట్ చేయాలని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెలిగ్రామ్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సిపి గేట్ అనేది సెర్చ్ చేయాలి. సిపి గేట్ కట్ ఆఫ్ అని సిపి గేట్ కట్ ఆఫ్ అనేది మీరు సెట్ చేసినట్టయితే సో మనం ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిపి గేట్ కట్ ఆఫ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సిపి గేట్ కట్ ఆఫ్లో వచ్చేసి మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎంకామ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అనేది అవైలబుల్లో ఉండవు, కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ ఎంకామ్ ఎంఎడ్కి సంబంధించింది. ఎంఎడ్కి సంబంధించింది అయితే మీరు చూస్తున్నారు. ఎంఎడ్ వచ్చేసి ఫస్ట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నేను డిస్ప్లే చేస్తున్నాను. మీరు జస్ట్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు సో ఎంఎడ్ అనే సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి ఎంఎడ్ కట్ ఆఫ్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి ఎంఎడ్ది. సో వన్స్ మనకు డౌన్లోడ్ అయినట్టయితే అది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎంఎడ్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఎంఎడ్ వచ్చేసి ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ టైం ఎంఈడీలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనమాట ఇది. సో మీరు ఈ విధంగా దానికి సంబంధించిన లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను జస్ట్ వీడియోలో మీకు వచ్చేసి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంఈడీ యొక్క కట్ ఆఫ్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. దీంట్లో కంప్లీట్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ వారికి, ఓసీ కేటగిరీ వారికి ఏ ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ మనకి వచ్చేసి 7th ర్యాంక్ ఉంది, ఇది ఓసీ కేటగిరీ. అండ్ ఓసీలో ఇంకా అదర్ కేటగిరీకి సంబంధించిన ఏమైనా వచ్చినాయనేది చూడొచ్చు. మీరు ఇక్కడ ఓసీ అనేది ఇక్కడ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 66 ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అలాట్ కావడం జరిగింది. ఒకవేళ మీరు బీసీడీ అనుకోండి, బీసీడీ మేల్కి కట్ ఆఫ్ ఎక్కడ వరకు ఉంది అని మీరు క్వైరీ చేస్తే లాస్ట్ ఇయర్ బీసీడీ మేల్ అయితే నేను చూపిస్తాను. బీసీడీ మేల్కి సంబంధించి సో ఇక్కడ బీసీడీ ఫిమేల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బీసీడీ ఫిమేల్ యొక్క కట్ ఆఫ్ మీరు ఇక్కడ చూడొచ్చు. బీసీడీలో ఫిమేల్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు కట్ ఆఫ్ వచ్చేసి 70 ర్యాంక్ వచ్చిన వారికి అయితే సీట్ అలాట్ అవ్వడం జరిగింది లాస్ట్ టైం. ఇక్కడ బీసీడీ వచ్చేసి 62 మేల్ అయితే అలాట్మెంట్ అయితే చూడొచ్చు మీరు. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది. ఫైనల్ ఫేజ్కి వచ్చే వరకు ఇంకా ఎక్కువ
ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్ అయితే అలాట్ చేశారు. మేము ఓన్లీ ఫస్ట్ పేజ్కి సంబంధించిన డేటా మాత్రమే కలెక్ట్ చేశాము. సో మీకు కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది మీరే డైరెక్ట్గా మనకు సంబంధించిన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ద్వారా సెర్చ్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత అయితే మేము డీటెయిల్ వీడియో చేస్తాము కట్ ఆఫ్కి సంబంధించి. ప్రజెంట్ మీకు ఒక క్లారిటీ రావడం కోసం సో ఈ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు షేర్ చేసుకొని అయితే మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇది సిపి గేట్కి సంబంధించి వన్ ఆఫ్ ది ముఖ్యమైన అప్డేట్. సో ఇక్కడ సిపి గేట్ కట్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి సిపి గేట్కి సంబంధించి ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి మన దాంట్లో. మీరు ఒకసారి సెట్ చేయొచ్చు. సిపి గేట్ కట్ ఆఫ్ అని అయితే మళ్ళీ సెట్ చేస్తున్నాను నేను. సిపి గేట్ కట్ ఆఫ్ అని సెట్ చేసి ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వేరే సబ్జెక్ట్స్ కూడా వెతకాలి అంటే యారో మార్క్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం పేజ్ అప్ పైన క్లిక్ చేసినట్టయితే మన దాంట్లో ఎన్ని ఉంటాయి అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఎంఏ సైకాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఉంది. ఎంఏ సైకాలజీ అది. అండ్ తర్వాత ఎంఏ సోషియాలజీకి సంబంధించి ఎంఏ సోషియాలజీ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి ఇదేంటి సో ఎంఏ సైకాలజీకి సంబంధించి అగైన్ ఎంఏ సైకాలజీ. ఇది వచ్చేసి మనకు ఎంఏ ఇంగ్లీష్ సంబంధించిన కట్ ఆఫ్. సో ఇలా ప్రతి సబ్జెక్ట్ సో ఎంఏ ఇంగ్లీష్ సంబంధించింది 5 years ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించి ఇలా మీకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆల్ కట్ ఆఫ్స్ అనేది మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. ఎంకామ్ సంబంధించింది, డేటా సైన్స్ సంబంధించి ఇలా ప్రతిదీ ఆప్షన్లు అయితే ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్కి అయితే. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సిపి గేట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.